మహా ఉన్నావా పోయినవా? ఉన్నా ఏమైంది? అలా షాక్లోకి వెళ్ళొచ్చా. అయినా మీ ఫ్రెండ్కి పెళ్ళెందుకు ఇష్టం లేదు? దానికి బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు. వాళ్ళ ఇంట్లో పెళ్ళికి ఒప్పుకుంటలేరు. ఇప్పుడు ఏం చేయాలో కూడా నువ్వే చెప్పు. చెప్పేదేముంది, ఆల్రెడీ చెప్పా కదా పెళ్ళి ఇష్టం లేదని. నువ్వే కాస్త పెద్ద మనసు చేసుకొని ఈ పెళ్లి పంచాయతీ నుండి దాన్ని బయటపడేయాలి. నాకు విషయం అర్థం కావట్లేదు రాజీ. నువ్వు మీ ఫ్రెండ్ కలిసి మన ప్లాన్ వేసారా ఏంటి? అదే ఇలా పెళ్లికి వచ్చిన వాళ్ళందరినీ కలిసి బక్రా చేయాలని. అది కాదు మహా. ఇది కాదు మహా. అప్పుడెప్పుడే వెళ్ళిపోయాడు మహా. ఇప్పుడున్నది ఉత్తమ్ పురుష్ మహా, మంచోడు మహా. మహా అట్లా కాదు. సరే పెళ్ళి క్యాన్సల్. వెళ్ళి మీ ఫ్రెండ్కి చెప్పు. నేను వచ్చిన దారినే పోతా. ఎలాగో నేను రావట్లేదు కాబట్టి నిశ్చితార్థం కూడా క్యాన్సిల్. ఇప్పుడు హ్యాపీ కదా? సో ఇంకా బాయ్. అనవసరంగా మా వాళ్ళ టైం కూడా బొక్క. మహా కూర్చో. ఈ ముహూర్తం కాకపోతే ఇంకొక ముహూర్తం, నువ్వు కాకపోతే ఇంకోడు. కానీ పెళ్లి క్యాన్సిల్ కావాలంటే నువ్వే రావాలి మహా. అర్థమైంది. సో ఇప్పుడు అందరి ముందుకు వెళ్ళి చెప్తేనే పెళ్లి క్యాన్సిల్ అవుతుందంటావు? అంతే. సరే పదా, పెళ్లి చెడగొడదాంపా. థ్యాంక్ యూ సో మచ్ మహా. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకో, ఈ పెళ్లి చూపులు ఏ రేంజ్లో చెడగొట్టాలంటే మా ఫ్రెండ్ వాళ్ళ అమ్మ బాబాయ్ ఇంకొకసారి పెళ్లి సంబంధం అంటేనే భయపడాలి. పెద్ద ఇల్లు ఎంతైనా మన మహాగాడికి భలే సంబంధం సెట్ అయింది రావా. పెట్టి పుట్టాలరా దేనికైనా. ఇంకెప్పుడు వస్తారా వాడు? చా టైం సెన్స్ లేదు రావానికి. వాడు వచ్చినా రాకపోయినా మనం మాత్రం ఈ పెళ్లి క్యాన్సిల్ చేయాలరా. అరే అంత మాట అన్నవేంద్రా, ఎవరైనా వింటారా? మనం చూసే ప్రతి అమ్మాయి వాడికే పడుతుంది. ఈ సింగిల్ చిత్రం కూడా తట్టుకోలేకపోతున్నాడు మామ, తట్టుకోలేకపోతున్నాడు. ఎలా అయినా సరే పెళ్లి క్యాన్సిల్ చేయాలి మామ. సరేరా. రే ఒకవేళ పెళ్లి క్యాన్సిల్ చేసింది మనమే అని వాడికి తెలిస్తే అమ్మో వద్దురా. రే వద్దు. ఎరా నువ్వు చెప్తున్నావా? నువ్వు చెప్తే కానీ తెలీదు. మా నన్నే అనుమానిస్తున్నావా నువ్వు? అసలు స్నేహం అంటే ఏంటో తెలుసా నీకు? నమ్మకం అంటే ఏంటో తెలుసా? అసలు ఈ రాహుల్ గారు అంటే ఏంటో తెలుసా నీకు? చా ఓ మై రజనీకాంత్ దళపతి. అరే ఇప్పటికే నీకు 1000 సార్లు చెప్పాను రా, నీకోసం నా ప్రాణాలైనా ఇస్తానని. తీసుకోరా, తీసుకో. నీకు ఇవ్వడానికే ప్రాణం ఉందని నీకెందుకు అర్థం కాదు? చా ఈ పెళ్లి చూపులు ఉన్నా క్యాన్సిల్ అయినా, మహాగాడు వచ్చినా రాకపోయినా నాకు నా సూర్యగాడే, నా సూర్యగాడే. ఓ ఇప్పుడు నాడేలాగే కదా రే. అరే ఎంతైనా నువ్వు నా స్నేహితుడివిరా. అంటే ఆడు కూడా అనుకో ఇప్పుడు వాడిని మోసం చేయాలన్నమాట. చేసేద్దాం. కావాలంటే ఈ పెళ్లి చూపులు క్యాన్సిల్ అయిన తర్వాత మనం వెళ్ళి వాడికి సారీ చెప్దాం రా. సరే చెప్పేద్దాంలే. అయితే ప్లాన్ ఓకే కదా మరి నీకు? ఓకే అన్నా. లోపల పిలుస్తున్నారు, అన్ని సెట్ అయ్యాయంట. వస్తున్నా. ఇప్పుడు ఏం పిల్లలేదు కదా. ఏంటో ఈ పెళ్లి పనులన్నీ నేను వసుకోవాల్సి వస్తుంది. కమలాసన్ విరా నువ్వు. అన్నా వస్తున్నా బ్రో. మామా దోస్తులు వచ్చిండ్రు. వస్తే అదే అక్క నిశ్చితార్థం అని చెప్పి పార్టీ ఇస్తా అని చెప్పిన. పార్టీలు గిట్ల ఏం లేవు, అన్ని పెళ్ళికని చెప్పు. సరే మామ. చా దోస్తులం కూడా నా ఇజ్జత్ పోయినట్టే. పార్టీ రేయ్
మామ కరా ఇక తీసుకో పోయి పార్టీ చేసుకోపో. థ్యాంక్స్ మామ. రేయ్ హ? ఏం తాగుతురా పార్టీలో? ఇంకేముంటుంది మామ? థమ్సపే. థమ్స్అప్. థమ్సపే మామ. థమ్స్అప్ సరే. అమ్మయ్య దోశల ముంగట ఇజ్జత్ పోకుండా చూసుకోండి. ఏం నీకు థమ్స్అప్ పైసలు కావాలన్నా? పో మళ్ళీ ఇచ్చా పో పైసలు. ఏం గమ్మత్ మనుషులు ఉన్నారా మీరు? అరే ఏడున్నా మీ వాడు వస్తుండు గ్లాస్ కడి అట్లా స్టార్ట్ చేసిరా. ఇప్పుడు వచ్చిండు పెద్ద మనిషి. ఏమరా వచ్చినా కూసా ఎట్లున్నాయి అరేంజ్మెంట్స్? ఏడికి పోయినావు? నీకోసం చూస్తున్నాం ఇంతసేపు. మస్తు బిజీ. ఏ లోపల పని ఉండే అందుకే లేట్ అయింది. ఎంతైనా అన్న గ్రేట్ కదరా. ఎందుకురా? నీ అవ్వ నిశ్చితార్థానికి ఎంత చేసినంటే ఇంకా పెళ్ళికి ఎంత చేసాడో ఏమో. ఓకే దీంట్లో ఏముంది బ్రో, పెళ్లిలో చూడు 1,00,000 ఖర్చైనా మావాడు ఇచ్చి పారేశాడు. మీరు కానీ నేను ఇప్పుడే వస్తా లోపలికి పోయి. అరే ఇప్పుడు వచ్చి అప్పుడే పోతా అంటే ఓ పెగ్గే. అరే పెళ్ళి ఉన్నది అప్పుడు తాగదాం. మీరు కానీ ఇప్పుడు ఆగో ఇంతసేపు నీకోసం వెయిట్ చేస్తా, గిట్ల వచ్చి గట్ల పోతా అంటాను. మీరు కానీ అన్ని పెళ్లి తర్వాతనే. అరే ఒకటి అయ్యొచ్చు కదా. ఇప్పుడు నువ్వు మందాకపోతే నేను హట్ అవుతా. ఇది మాట్లాడు. ఎప్పుడన్నా నువ్వు తాగరా నాయన నా ఇంట పాటు తాగు. మంది పొద్దుగానే తాగుడు మొదలు పెట్టిండ్రు. వచ్చిందా రే పాదు ఇట్రా. వస్తున్నా. మీరు కానీ అక్కపోయింది. మీరు కానీ వస్తా. పోయింది కానీ అమ్మయ్య తాగొచ్చురా కానీ. వీడేవాడు నమ్ములతోనే ఉన్నాడు. రే ఆపరా, జర మాకు కూడా ఇడిచిపెట్టరా. అగో ఏయ్ ఉన్న స్టఫ్ అంతా నువ్వు తింటే వచ్చిన వాళ్ళు ఏం తింటారా? అన్నా మీరు తినండి, లేకపోతే థ్యాంక్స్ అన్న. చేర్స్ అన్న. మహా ఇదే ఇల్లు. తెలుస్తుంది చూస్తుంటేనే సెటప్ అంతా. బాగా పగడ్బందీగానే ప్లాన్ చేశారు. అయినా దొంగలు పడ్డ 6 నెలలకు కుక్కలు మొరిగినట్లు ఎలాగో క్యాన్సిల్ అయ్యే పెళ్ళికి ఇంత హడావిడి ఏంటో నాకు అసలు అర్థం కావట్లేదు. తప్పుగా అనుకోకు మహా, ఇట్లా పెళ్లి క్యాన్సిల్ చేసుకోమని అడిగినందుకు. ఒకవేళ నిజంగా నా ఫ్రెండ్కి బాయ్ ఫ్రెండ్ లేకపోయి ఉండుంటే అది పక్కా నిన్నే చేసుకునేదేమో. ఎవరైనా ఎందుకు వద్దనుకుంటారు చెప్పు, నీలాంటి మంచోడిని. కానీ మీ ఫ్రెండ్ వదులుకుంటుంది కదా. అది దాని బ్యాడ్ లక్. నిజం చెప్తున్నా మహా, అది కెరియర్లో సెటిల్ కావాలన్న ప్యాషన్తో ఆలోచించి నేను వదులుకుంటుందే తప్ప, లేకపోతే నేను వదులుకునే ముచ్చటనే ఉండేది కదా దాని దగ్గర. అదేంటి బాయ్ ఫ్రెండ్ వల్ల కాదా నన్ను వద్దనుకుంది? బాయ్ ఫ్రెండ్ గురించి అంతే కదా. అంతే. ఇంక పోదామా? పద. ఛీ తినమ్మ జీవితం. అనవసరంగా ఈ పెళ్లి చూపులు కొప్పుకున్నా. నా బతుకు. ఎవరు చూస్తలేడు కదా. ఎవరు లేడు. ఎవరది? ఇక్కడ ఏంది పెళ్ళాన్ని పిలిచినట్టు అంటున్నావు? మూతి పళ్ళు రాలుతాయి ముందే చెప్తున్నా. అయ్యో నేను మీతో మాట్లాడడానికి పిలిచానండి. ఏందో చెప్పు. పెళ్లి కూతురు మీరే కదా? అది నా కర్మ. అయితే ఏంది ఇప్పుడు? అంటే ఏంది చెప్పు. నేను చెప్పేది చాలా క్లియర్గా వినండి. ఏంది? నువ్వు కానీరా. మీరు ఈ పెళ్లి చేసుకోకండి. ఎందుకు ఏంటి అని అడగకుండా కిందికెళ్ళి ఈ సంబంధం ఇష్టం లేదని చెప్పేసేయండి. అసలు మీరెవరు? ఇదంతా నాకెందుకు చెప్తున్నారు? మేము పెళ్లి కొడుకు ఫ్రెండ్స్ అండి. వాడిని చిన్నప్పటి నుంచి చూస్తున్నాం. వాడికి లేని అలవాట్లు లేవు తెలుసా. మందు, సిగరెట్లు, అమ్మాయిలు, అబ్బో చాలా ఉన్నాయి. దయచేసి మీ మంచి కోసం చెప్తున్నా, ఈ పెళ్లి క్యాన్సిల్ ఇట్లా చేసుకోండి. భయపెట్టిస్తున్నారు. వీళ్ళు చెప్పేదంటే నిజమేనా? అమ్మో అంటే ఒక అమ్మాయి జీవితం పాడుతుంటే చూస్తూ ఈ సింగిల్ చిత్రాన్ని కూడా తట్టుకోలేడండి. ఏంది? ఇవన్నీ వదిలేసండి, ముందు ఈ పెళ్లి క్యాన్సిల్ చేసే పనిలో ఉండండి. చెప్పించాలి గాని ఇంకా పో. యాక్చువల్గా నా పేరు సూర్య. నేను మాయా. రావాలి పేరు వినే ఉంటారు. వినలేదే. నేను అడిగిందారా మరి ఎందుకు రా? రేయ్ నన్ను నీ ఆటగడివిరా నువ్వు కానీ
మీరు చాలా బాగున్నారు. మీరు కూడా వెళ్ళిపోండి. మళ్ళీ ఎవరన్నా చూస్తే ఇది పెద్ద పెంట అవుతుంది. ఓకే. అమ్మా ఏంటండి ఫోన్ లిఫ్ట్ చేయకుండానే వాయిస్ వినపడుతుంది? నువ్వు కంగారు పడుకో, సౌండ్ ఇక్కడ కాదు అక్కడ. అమ్మయ్యా వచ్చేసావా? వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకోపోనానా? అమ్మా ఇది మన ఇల్లు కాదమ్మా డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి. ఏయ్ నువ్వు నోరు మూసుకుని పైకి వెళ్ళి పంచి కట్టుకుంటారా? ఇలా పంచేంటమ్మా? లేకపోతే ఈ అవతారంతోనే పెళ్లి చూపులయ్యాక ఏకంగా నిశ్చితార్థాన్ని కూర్చుంటావా? వెళ్ళి రెడీ అయ్యిరా. అమ్మా ముందు పెళ్లి చూపులు అవ్వనివ్వండి. అంటే ఈ నిశ్చితార్థం జరగదంటావా? అబ్బా మీరు ఊరుకోండి, నువ్వు వెళ్ళి రెడీ అయిపోనానా. ఇంతకీ ఈ అమ్మాయి ఎవర్రా? తిను పెళ్లి కూతురు ఫ్రెండ్, తనే తీసుకొచ్చింది. పెళ్లి కూతురు ఫ్రెండ్? మీరు పంపించిన అతను అసలు దరిదాపుల్లో కూడా రాలేదు. అవునా? ఆడిపోయాడు. హాయ్ ఆంటీ. హాయ్ పార్థు అంకుల్. హాయ్. ఎలా ఉన్నారు? నువ్వు పోయిగా, మనకు అసలే మస్తు పనులున్నాయి. ఓకే. అవునమ్మా నేనెక్కడో చూసినట్టు అనిపిస్తుంది. లేదంటీ, నేను మిమ్మల్ని ఫస్ట్ టైం చూస్తున్నా. సర్లే, చాలా థ్యాంక్స్ అమ్మా మా వాడిని దగ్గరుండి తీసుకొచ్చినందుకు. ఎట్లా ఎంగేజ్మెంట్ మీ ఫ్రెండ్దే కాబట్టి అన్ని పనులు దగ్గరుండి చూసుకో, ఓకేనా? అయ్యో తప్పకుండా ఆంటీ. అక్క వీళ్ళు మళ్ళీ ఏదో ప్లాన్ చేసినట్టున్నారే. చాలా థ్యాంక్స్ అమ్మా రాజీ. మహా, నా ఫ్రెండ్కి పెళ్ళి ఇష్టం లేదు. ఇప్పుడు ఏం చేయాలో కూడా నువ్వే చెప్పు. నువ్వే కాస్త పెద్ద మనసు చేసుకొని ఈ పెళ్లి పంచాయతీ నుండి దాన్ని బయటపడేయాలి. ఎలాగో క్యాన్సిల్ అయ్యి పెళ్ళికి ఇంత హడావిడి ఏంటో నాకు అసలు అర్థం కావట్లేదు. తప్పుగా అనుకోకు మహా, ఇట్లా పెళ్లి క్యాన్సిల్ చేసుకోమని అడిగినందుకు. ఎవరైనా ఎందుకు వద్దనుకుంటారు చెప్పు, నీలాంటి మంచోడిని. రియలీ థ్యాంక్ యూ సో మచ్ మహా, ఒప్పుకున్నందుకు. నా ఫ్రెండ్ మస్తు హ్యాపీగా ఫీల్ అవుతుంది. పక్కా క్యాన్సిల్ చేయాలి, ఓకేనా? రే మందులో నీళ్ళు ఎక్కువైనట్టు ఇంకా పెళ్లి క్యాన్సిల్ అయితే లేరా? రే అటు చూడు. రే వీడేంట్రా మనం ఇంత కష్టపడి పెళ్లి క్యాన్సిల్ చేస్తే వీడి అమ్మాయితో మాట్లాడుతున్నాడేంటి? నాకేదో తేడా కొడుతుందిరా బా. వీడేదో పెట్టే చేసేటట్టున్నాడు. పోదాంపా. మరి అమ్మాయి అబ్బాయి పెళ్లి చూపుల కార్యక్రమాలు ముగిశాయి కాబట్టి పెద్దలు ఏమైనా అడగాలనుకుంటే అడగండి. ఏమ్మా మా అబ్బాయి నీకు నచ్చాడా? నచ్చాడని చెప్పు. నచ్చాడు. రా, అమ్మాయి నీకు నచ్చిందా? నచ్చలేదని చెప్పు. చెప్పు. నాన్న నాకు పెళ్లి కూతురు నచ్చలేదు. అమ్మయ్య. కానీ పెళ్లి కూతురు ఫ్రెండ్ నచ్చింది. ఏమే ఏం వాగుతున్నాడే?